భర్త పరాయి స్త్రీలపై మోజు పడడానికి కారణాలు ఇవే. మగవాళ్లకు ఎలా బ్రతకాలో తెలియదు. ఇంట్లో ప్రశాంతత లేదని ఎవరైతే ఎక్కువ ప్రేమ చూపిస్తారో వారికి సరెండర్ అవుతుంటారు. ప్రేమ అనేది ఒక సంతోషాన్ని ఇస్తుంది. ఆనందం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఎవరైతే ఎక్కువ ప్రేమ చూపిస్తారో వారికి ఖచ్చితంగా సరెండర్ అవుతారు. వేరే విధంగా ఆలోచిస్తేనే చెడు ఆలోచనలు వస్తాయి. భర్త భార్యపై ఎక్కువ ప్రేమ చూపిస్తే చాలు, ఆమెకు ఎప్పటికీ చెడు ఆలోచనలు రావు. భార్య భర్తపై కూడా అదే విధంగా ఎక్కువ ప్రేమ చూపిస్తే చాలు, అతనికి కూడా చెడు ఆలోచనలు రావు. భార్య, నా భర్త నేను ఇంత ఇష్టపడినా తాను మాత్రం నా మీద ఎందుకు అంత ప్రేమ చూపించలేదు, నా భర్త నన్ను ఎందుకు దూరంగా పెడుతున్నాడని భార్య ఆలోచిస్తుంటుంది. కానీ ఆ భర్తకు ఆమెలో నచ్చనిది ఏదో ఒకటి ఉంటుంది. దానిని చూసి ఆమెను దూరంగా పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అదే విధంగా భార్య కూడా భర్తలో నచ్చని ఏదో ఒక గుణం ఉంటే దానిని మైండ్ లో పెట్టుకుని దూరం అవుతూ ఉంటారు. విడిపోవడానికి కారణం ఒకటి, స్వేచ్ఛ భావంతో బ్రతకాలనుకోవడం, ఇతరులను చూసి వారిలాగే బ్రతకాలనుకోవడం. భార్య దగ్గర సరిగ్గా మాట్లాడలేరు. భార్య ఎప్పుడు వస్తాడో నా భర్త అని ఎదురు చూస్తూ ఉంటుంది. భర్త ఉద్యోగానికి వెళ్లి అలసిపోయి ఉంటాడని భార్య అర్థం చేసుకోకపోవడం. నా భార్య నా కోసం ఎదురు చూస్తూ ఉంటుందని ఆమెతో కాసేపు ప్రశాంతంగా మాట్లాడాలి, బయటి ఫ్రస్ట్రేషన్ ఆమెపై చూపించకూడదని భర్త ఆలోచించడు. ఇక ఈ 3 కారణాలే వాళ్ళు విడిపోవడానికి కారణం అవుతుంటాయి. దీనివల్ల విడాకులు తీసుకోవడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం, కొన్ని సందర్భాల్లో మొత్తానికి విడిపోవడం కూడా జరుగుతుంటాయి. 4వది, ఇంట్లో ఆహారం లభిస్తుంటే అతను హోటల్కు వెళ్లి తినాలనుకోడు. ఇంట్లో ఆహారం సమయానికి వండితే బయట తినాలనే ఆలోచన రాదు. ఇక 3వది, ప్రధానమైనది, ఇంట్లో జరిగే విషయాలను బహిరంగంగా చెప్పుకోకూడదు. ఇంటి గుట్టు ఇంట్లోనే ఉంచితే ఖచ్చితంగా వారి జీవితాలు చాలా బాగుంటాయి.